నమస్తే సిటీ వార్తలకు స్వాగతం। ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ। సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేనుకొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366। మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం ట్రాన్స్జెండర్స్ కు తమ వృత్తుల నుండి బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన అవకాశాలపై దృష్టి పెట్టాలి। బుధవారం సంబంధిత శాఖలు మరియు స్వచ్ఛంద సంస్థలతో చర్చించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు। రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజా ఉద్యమం ర్యాలీ ప్రారంభించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు। జిల్లాలో ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు జరిగే టెట్ పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలి। టెట్ ఎగ్జామ్ నిర్వహణపై పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు। మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం ట్రాన్స్జెండర్స్ తమ వృత్తుల నుండి బయటకు తీసుకొచ్చేందుకు గాను అవసరమైన పునరావాస నైపుణ్య అభివృద్ధి జీవనోపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు। భిక్షాటనం ట్రాన్స్జెండర్స్ కు సమగ్ర పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధి సంస్థ కోసం మార్జినైజ్డ్ ఇండివిజువల్ సపోర్ట్ పథకంపై మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సాంఘిక సంక్షేమ రోజవనం ట్రస్ట్ సీఈఓ ఎడ్విన్ ఆంటోనీతో సమావేశం నిర్వహించి మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం చేసేవారు ట్రాన్స్జెండర్ల వివరాల సేకరణ పునరావాసం కల్పన జీవనోపాధి నైపుణ్య శిక్షణ అంశాలపై చర్చించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు। మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం ట్రాన్స్జెండర్స్ కు సమగ్ర పునరావాసం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధి సంస్థ కోసం మార్జినైజ్డ్ ఇండివిజువల్ సపోర్ట్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు। ఈ పథకాన్ని కాకినాడ జిల్లాలో సమగ్రంగా అమలు చేసేందుకు గాను మున్సిపాలిటీ పరిధిలో భిక్షాటనం చేసేవారు ట్రాన్స్జెండర్స్ ను గుర్తించి వారికి సరైన పునరావాసం సుస్థిర జీవనోపాధికి అవసరమైన వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ కల్పించడం ద్వారా సాధారణ పౌరులుగా తీర్చిదిద్దవచ్చన్నారు। ఇందుకు భిక్షాటనం ట్రాన్స్జెండర్స్ గుర్తింపుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు। ఈ సమావేశానికి హాజరైన ఢిల్లీకి చెందిన రోజవనం ట్రస్ట్ సీఈఓ ఎడ్విన్ ఆంటోనీ కార్యక్రమం అమలు లబ్ధిదారుల శ్రేయస్సు సేవల విస్తరణ అవగాహన కార్యక్రమాల బలోపేతం వంటి అంశాలను ఈ సందర్భంగా వివరించారు। ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ శోభారాణి కాకినాడ నగరపాలక సంస్థ ఏడీసీ కేటీ సుధాకర్ మెప్మా పీడీఎం ప్రియంవద కాకినాడ నగరపాలక సంస్థ సెక్రటరీ లక్ష్మి టీపీఆర్ఓ శైలజ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు। పేద ప్రజల తలరాతను మార్చే దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అనేక సంస్కరణకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నీరు గారుస్తూ రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు। రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లోని మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం నుండి రూరల్ వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు। పేద ప్రజల తలరాతను మార్చే దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అనేక సంస్కరణకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నీరు గారుస్తూ రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని
చేస్తామని ప్రతి పేదవానికి విద్య చేరువ కావాలని, ముఖ్యంగా వైద్య విద్య పేదల చెంతకు చేరాలనే సుసంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలల్ని నిర్మించగా వాటిని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుయుక్తులు పన్నుతుందని, దీన్ని ప్రజలంతా కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నూడుకుర్తి రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపిశెట్టి బాబ్జీ, వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు జమ్మలమడక నాగమణి, నల్ల రాణి, ఉభా శ్రీను, చిల్లి దేవరాజు, ఎం కృష్ణంరాజు, వీధి విజయసారథి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం పేదల కోసం, ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ రోజున 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పించారు. అప్పటి వరకు చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటాయి. మా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో 5 అడ్మిషన్ స్టార్ట్ చేసి 2 అడ్మిషన్స్ రెడీ చేసి మిగతా 10 వివిధ దశల్లో ఉన్నప్పుడు మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని అందరినీ కూడా ప్రైవేటుకి కట్టబెట్టాలని ఒక దుష్ట పన్నాగం పన్నారు. అది ఎలాంటి పన్నాగం అంటే కేవలం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే పన్నాగం అని మేము చెప్తున్నాం. ఇది అన్యాయం. ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మేమందరం కూడా ఎంతగా కోరుకున్నా, ప్రజలు ఎంతగా కోరుకున్నా వినకుండా టెండర్లు పిలిచారు. ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రజల వద్దకు వెళ్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి. ఆ ప్రకారమే మన అక్టోబరు 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు నర్సీపట్నం వద్ద నిర్మాణం చేసిన మాకవరపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చారు. చాలా ఆంక్షల మధ్య, చాలా ఇబ్బందుల మధ్య వేలాది మంది జనంతో ఆయన పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆ రోజుని శ్రీకారం చుట్టి ఈ రోజుకి దాదాపుగా 60 రోజులు అయింది. ఈ 60 రోజుల పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాం. 1 కోటి సంతకాలు సేకరించాం. ఈ 1 కోటి సంతకాలంటే ఏదో తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టడం కాదు. ప్రతి సంతకానికి ఒక పత్రం, ఒక ప్రమాణ పత్రం లాగా పెట్టి దాని మీద వారి పేరు, వివరాలు, ఫోన్ నెంబర్తో సహా రాసి వాటన్నిటినీ కూడా సిద్ధం చేశాం. ఇవాళ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 65,000 సంతకాలు సేకరణ చేశాం. వీటన్నిటినీ కూడా తీసుకుని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కార్యాలయాలకు అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత 15వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించి అన్ని నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలు పాల్గొని వీటన్నిటినీ కూడా మా కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాం. 17వ తేదీన గవర్నర్ గారి అపాయింట్మెంట్ ప్రకారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా తరలి వెళ్ళి గవర్నర్ గారికి వీటిని సమర్పించడం జరుగుతుంది. 1 కోటి సంతకాలు, 1 కోటి పత్రాలు, ఈ విధమైన ఒక ఉద్యమం గతంలో ఎప్పుడు జరగలేదు, ఎవరు జరపలేదనేది గట్టిగా చెప్పగలుగుతాం. ఏదో సంతకాల సేకరణ అంటే సాధారణంగా తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టడం కాదు. మీరు తీసుకుని ఏ నెంబర్కి ఫోన్ చేసినా ఎవరు సంతకం పెట్టారో కూడా తెలిసే విధంగా ఆ డేటాను కూడా రూపొందిస్తూ ఉన్నాం. అంత పకడ్బందీగా ఉద్యమాన్ని చేసాం. ఇప్పటికైనా మా నినాదం ఒకటే, చంద్రబాబు కళ్ళు తెరువు, చంద్రబాబు కళ్ళు తెరిచి చూసి ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు మీరు ఈ ప్రైవేటీకరణని ఆపేయండి అని చెప్పి గట్టిగా కోరుతున్నాం. సంతకాలు పెట్టిన వారిలో ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు పార్టీలకు రహితంగా అందరూ అన్ని వర్గాలు ఉన్నాయి. మేము అందుకే కోరుకుంటున్నాం, ఇది ప్రజాభిప్రాయం. మీరేదో మా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలాగా చూసి దీన్ని రాజకీయంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేయకండి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కానీ మీరు వెళ్తే రేపు 2029లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే తప్పకుండా మళ్ళీ ప్రైవేటు వారి దగ్గర నుంచి తీసుకుని ప్రభుత్వమే ఈ కాలేజీలు నడుపుతుందని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు. మాట తెప్పడు, మాట తప్పడు, మడమ తెప్పడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు. మాట తప్పడు, మడమ తెప్పడు. ఇవాళ మీరు ఎవడైనా వచ్చి ఆ ప్రైవేటు వాళ్ళు సంస్థలు నడుపుతానని ముందుకు వస్తే మళ్ళీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటన్నిటిని వెనక్కి తీసుకుని తప్పకుండా
ప్రభుత్వమే నడిపిస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వలేదని ఆసుపత్రుల్లో స్ట్రైక్ చేయడం అనేది చరిత్రలో మొదటిసారి. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజలకి వ్యతిరేకమైన పరిపాలన గతంలో ఎప్పుడు జరగలే. ఫీజు రీంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. 99 పైసలకి ఎకరం అమ్మేసే ఒక పెద్ద మార్కెటింగ్ వ్యవస్థను మాత్రం చంద్రబాబు నాయుడు గారు సృష్టించుకున్నారు. ఇవాళ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం, ఈ ర్యాలీ, ఇంతమంది పెద్దలు, నాయకులు, మా ముఖ్య నాయకులందరూ పాల్గొనడం అనేది చాలా సంతోషం. ఈ భారీ ర్యాలీతో మేము వెళ్ళి ఇక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి అప్పగించి ఆ తర్వాత 15వ తేదీన కూడా పెద్ద ఎత్తున జిల్లాలో ర్యాలీ నిర్వహిస్తాము. వీటన్నిటిని కూడా మేము అక్కడికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు. కాకినాడ జిల్లాలో ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు జరిగే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట్రావు అధ్యక్షతన టెట్ ఎగ్జామ్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, పోలీస్, విద్యుత్, మున్సిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులతో సమన్వయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు కాకినాడ జిల్లాలో 5 పరీక్ష కేంద్రాల్లో 9,659 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో జరిగే ఈ టెట్ పరీక్ష జిల్లాలో సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ పరీక్ష నిర్వహణకు కాకినాడ డివిజన్ 2లో పెద్దపురం 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆన్లైన్ జరిగే పరీక్ష కనుక విద్యుత్కు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట ఫోటో గుర్తింపుకు ఒరిజినల్ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలతో హాజరు కావాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి పి రమేష్, కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్మించిన వీవర్స్ హాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత మగ్గాల్ని పరిశీలించారు. చేనేత కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ చేనేత కుటుంబాలకు చేస్తున్న కృషిని మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు. మన యువ నాయకుడు లోకేష్ గారు మంగళగిరిలో లేబర్స్ కోసం ఒక యూనిట్ పెట్టారు. 20 లోకేష్ గారు 20 మగ్గాలు పెట్టి మరి టాటా కంపెనీకి ఇక్కడి నుంచి సప్లై చేసే విధంగా లేబర్స్ను ఆర్థికంగా నిలబెట్టడానికి మరి ఇదొక వినూత్నమైన పద్ధతి నారా లోకేష్ గారు పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చి చూశాను. మరి ఈ పద్ధతి మన ఉప్పాడులో కూడా పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది కూడా ఒకసారి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతానని చెప్పి తెలియజేస్తాను. మన వాళ్ళు కూడా గ్రామాన్ని చాలా బ్రహ్మాండంగా నేస్తూ ఉంటారు. ఇక్కడలాగా అన్ని డిజైన్లు, కొత్త డిజైన్లు చేసుకుని మార్కెటింగ్ లింకప్ చేసుకుంటే మంచి ఆదాయం వచ్చి కుటుంబాలు, చేనేత కుటుంబాలన్నీ బాగుంటాయని చెప్పి చూస్తామని. అంత చక్కగా ఉందో చీర. మరి ఇలా చేసిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని, కాకినాడ నగరంలో 56,000 పైబడి సంతకాలు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు నిరసనగా కాకినాడ సిటీ వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ వాహనాన్ని జెండా ఊపారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 15వ తారీఖున కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నాటి వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. వాటిని నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్య విద్య దూరం చేసి ప్రైవేటు వారికి లాభాలు వచ్చే విధంగా చేయడం దారుణమన్నారు. పీపీపీ పద్ధతి వల్ల ఉచిత వైద్యం ఖరీదుగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సుంకర శివప్రసన్న సాగర్, పసుపులేటి వెంకట లక్ష్మి, రాగిరెడ్డి పన్ని, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ నియోజకవర్గం నుంచి ఏదైతే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ కాలేజీలని, మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయొద్దని దాని మీద సంతకాల సేకరణ కార్యక్రమం మొన్న అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభించాం. సుమారు 57,000
812 మంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి సంతకం పెట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నోటర్స్ కూడా ఉన్నారు. అంటే స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా సంతకం పెట్టి మాకు మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క 57,800 మంది కూడా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు కూడా మద్దతు తెలిపడం చాలా సంతోషపడుతున్నాం. వాళ్ళందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క 57,000 చిల్లరి అయినటువంటి పత్రాలన్నీ కూడా చాలా పవిత్రంగా భావించి మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో ఫ్లాగ్ ఆఫ్ చేసి ఇప్పుడు జిల్లా కార్యాలయానికి ఈరోజు మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖున భారీ ఎత్తున ఊరేగింపుతో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర గారి పాదాల దగ్గర ఇవన్నీ పెట్టి ఇక్కడ నుంచి జిల్లా నుంచి కేంద్ర కార్యాలయానికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది 15వ తారీఖున. కానీ తప్పుడు ప్రజల పద్ధతి పూర్తిగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకానికి ఇది నిదర్శనం. ఇప్పటికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచించుకుని ఈ యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని ప్రపోజల్ ఏదైతే ఉందో అది విరమించుకోమని, విద్య వైద్యం అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాబట్టి మీరు కూడా దాని మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అలంకరించిన వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు, దర్యాప్తులో భాగంగా క్లూజ్ టీం మరియు డాగ్ స్క్వాడ్ పాల్గొన్నాయి. ఈ కేసును డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, పెద్దాపురం ఎస్ఐ మౌనిక దగ్గరుండి పరిశీలించడం జరిగింది. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యాన్ని, మెడికల్ కళాశాలల్ని కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రైవేటీకరణ చేయడంపై అన్ని వర్గాల ప్రజల నుండి, తల్లిదండ్రులు, మేధావుల నుండి వ్యతిరేకత వెల్లిబుకుతుందని, ప్రజల తీర్పును ఈ ప్రభుత్వం శిరసావహించి జీవోను రద్దు చేయకపోతే ప్రజల నుండి తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోక తప్పదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పీఠాపురం నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రజల నుండి సేకరించిన సంతకాల పత్రాన్ని పీఠాపురం పట్టణంలోని మహారాజకోట ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమం పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంతకాల సేకరణ పత్రాన్ని తరలించే వాహనాన్ని వంగ గీత విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయకపోగా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఫుల్ఫిల్ చేయకపోగా, మరి చాలా ప్రైవేటీకరణ పద్ధతులను అవలంబిస్తూ ఉండడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనది ప్రజారోగ్యానికి సంబంధించింది. పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వైద్య విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా, మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి జిల్లాకి ఒక కాలేజీ, దానికి అటాచ్డ్ గా హాస్పిటల్ నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితుల్లో వాటిని ప్రైవేటీకరణ చేస్తూ, అంతేకాకుండా అత్యంత ఘోరంగా ప్రజలకి అన్యాయం చేస్తూ 66 సంవత్సరాలకి ప్రైవేటీకరణకి జీవోల్ని పాస్ చేయడం జరిగింది. దీన్ని మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించడం జరిగింది. ప్రజలకి అందించాల్సిన వైద్యం విషయంలో కానీ, వైద్య విద్యని అందించడం విషయంలో కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఊరుకునేది లేదు, ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పెడచెవిని పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజల వైద్య విద్యను, వైద్య సౌకర్యాలని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటీకరణ జీవోను తీసుకురావడం జరిగింది. అప్పుడే ఒక కార్యక్రమాన్ని నేను రూపొందించడం జరిగింది. ఇది ప్రజా ఉద్యమం, ఇది ప్రజలకి అభిప్రాయాన్ని గవర్నర్ గారికి తెలియజేసి తద్వారా
ఈ జీవోని రద్దు చేయించాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి కూడా మరి వేల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో 50,000 సంతకాల కోసం మేము వెళ్ళి వివరించినప్పుడు, ప్రజలకి తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇక్కడ వయసులకు అతీతంగా, వృత్తులకు అతీతంగా, జెండర్కి అతీతంగా అందరూ కూడా, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా, అదే విధంగా అన్ని పార్టీల వారు కూడా ఈ ఒక్క విషయంలో మేము పూర్తిగా దీనికి మేము సహకరిస్తున్నాం, మేము మద్దతు తెలియజేస్తున్నాం. మేము పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి విరుద్ధం, ఈ జీవో రద్దు కావాలని చెప్పి మరి సంతకాలు పెట్టి ఫోన్ నంబర్లు కూడా వేయటం జరిగింది. ఆ విధంగా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేకుండా స్పష్టంగా స్వచ్ఛంగా ప్రజల దగ్గర మరి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని రూపొందించి మాకు ఆ విధంగా పార్టీ అధిష్టానం డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 50 వార్డులు, 2 మున్సిపాలిటీలో 50 వార్డులు, 3 మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించి వీధి వీధిన తిరిగి సంతకాల సేకరణ చేస్తే అందరూ కూడా స్వచ్ఛందంగా పెట్టడం జరిగింది. రెండో రోజుకి వెళ్ళేటప్పటికి ఒక చోట గుర్తించే చాలు అందరూ వారే వచ్చి సంతకాలు పెట్టిన కార్యక్రమం మేము చూసాం. ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు తరఫున ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి. మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రజల పట్ల శ్రద్ధ ఉంటే, ప్రజాస్వామ్యంలో మీరు నెగ్గించిన ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే ఈ జీవోని రద్దు చేయాలి. ఆ విధంగా ఈ రోజు కార్యక్రమం 10వ తేదీన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో సేకరించిన 50,000 సంతకాలని కూడా ప్యాక్ చేసి వాటిని పార్టీ ఆఫీస్ కు ఇప్పుడు అందించడం జరుగుతుంది. 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసి మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల సేకరించిన సుమారు 4 లక్షల పైన సంతకాలని మరి జిల్లా కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది. 17వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంతకాలన్నీ కూడా మరి తప్పనిసరిగా జీవోని రద్దు చేయాలని గవర్నర్ గారికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి, జర్నలిస్టులకి, అదే విధంగా మీడియా వారికి, మా సోషల్ మీడియా వారికి, అదే విధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజల దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని స్వాగతం పలికి వివరాలు తెలుసుకుని సంతకం పెట్టి తప్పనిసరిగా ఇవ్వాలని ఆదరించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ఆడబడుచు వంగా గీత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇది ర్యాలీగా తీసుకుని వెళ్ళి కాకినాడ జిల్లా ఆఫీస్ కి అందజేయడం జరుగుతుంది. సమాజంలో కష్టాల్లో ఉన్న సాటి వారికి తమ వంతు తోడ్పాటుగా సహాయపడుతున్న మేము సైతం స్వచ్ఛంద సంస్థ కృషి అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. మేము సైతం స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని బుధవారం కాకినాడ రూరల్ మండలం రమణపేట గాయగోలుపాల్లోని శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాలిక బజార్ అధినేత పాలిక శ్రీను, పాలిక నరసింహమూర్తి, మహాలక్ష్మి, క్యాటరింగ్ వీరబాబు, మేము సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాట్లాడారు. సాధారణంలో సేవా కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతుంటాయని, కానీ వాటిలో ఎంతో కొంత స్వార్థం ఉంటుందని, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థ హృదయంతో సాటి వారికి సహాయపడాలనే సుసంకల్పంతో మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోడి సీతారామయ్య, పితాని లక్ష్మి, దౌలూరి వాణి, పితాని భారతి, బి మాధవి, కరెట్ల లక్ష్మి, గోబేరు సుజాత, ఎండమూరి శ్రీదేవి, యాళ్ల విజయలక్ష్మి, కలైవాణి, వెంగళ సుజాత, పాలిక అరవింద్, మహేష్, శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన పాతకాకిల ప్రోగ్రాంలో శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద మేము సైతం ప్రోగ్రాం ఏర్పాటు చేసి సుమారుగా 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నుంచి అతి తక్కువ మందితో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి రైసు, బియ్యం, నిత్యావసరాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. లక్ష్మీ గ్రూప్ అండి, లక్ష్మి గారు, తర్వాత మహాలక్ష్మి క్యాటరింగ్ వీరబాబు గారు, మొత్తం అందరూ సభ్యులు కలిపి ఈ ప్రోగ్రాన్ని అరేంజ్ చేశారండి. అందులో మేమందరం కూడా ఉన్నాం. వాళ్ళందరూ కూడా అతి తక్కువ మందితో ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి స్టార్ట్ చేసి ఈరోజు ఇంచుమించు సుమారుగా 110 మంది వరకు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా మరి మంచి హెల్ప్ చేస్తున్నారు. అందరికి కూడా వారందరికీ కూడా ఈ సభ మొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నేను. మరి అలాగే ఈ దుర్గమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారండి పారాయణ గ్రూప్ వారు అందరూ కూడా. అది కూడా ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి జరుగుతుందండి.
బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారండి. ప్రతిరోజు కూడా శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇలాగే వీళ్ళందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి అందరూ కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహణమామంగా జరగాలని, వారందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల చూశాను, కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్వార్థంతో చేస్తారు. రేపు పొద్దున వాళ్ళ పాలిటిక్స్లో ఎదగాలను జనరల్గా పొలిటీషియన్స్ కింద పెడతారు, పెట్టి 1000 ఫోటోలు టక్ మంది తీర్చుకుంటారు. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఫలితం ఆశించకుండా, ఎవరికైతే అవసరం ఉందో, నేను అంతకుముందు అనుకునేవాడిని ఎవరు అవసరం ఉంది ఇప్పుడు బియ్యం అంటే ఇప్పుడు చూసిన తర్వాత నాకు అనిపించింది డెఫినెట్గా వాళ్ళందరికీ చాలా అవసరం, ఇంకా కూడా చేయాలి ఇలాంటి వాళ్ళకే. చూసాను కదా బెనిఫిషియర్ చూసాను నేను ఇలా ఉంటాను నేను అనుకోలేదు అసలు నిజంగా. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూసాను, నేను ఎప్పుడు చూడలేదు. సరే, ఇదే సందర్భంలో నా తరపు నుంచి నేను ఒక 5000 విరాళంగా ప్రకటిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము సైతం అందరి కోసం కార్యక్రమం ఏదో నా వంతు సాయంగా ఒక 5 స్టార్ట్ చేశానండి. కొన్ని అనివార్య కారణం వల్ల నేను బిజినెస్ పరంగా నేను పొరపాటు లేకపోతే లక్ష్మి గారిని పారాయణ గ్రూప్లో లక్ష్మి గారితో చెప్పాను, అమ్మ ఇలా జరుగుతుంది, నేను చేయలేకపోతున్నాను, మీరే చేసుకుంటానని చెప్పి ఆ 5 కూడా ఆవిడకి అప్పచెప్పానండి. ఇప్పుడు అదే కార్యక్రమం ఈరోజు 30 మంది దాకా వచ్చింది. అలాగే ఆవిడకి ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రూప్లో ప్రతి ఒక్కరు పేరుపడిన ధన్యవాదాలండి. ఎందుకంటే 10 మందితో మొదలైంది, ఇది 110 దాకా అయిందండి. ఇది 110 కాదండి, 1000-110 అవ్వాలని కోరుకుంటున్నానండి. మీరు ఒకరు ఇంకొకరు చెప్పండి, వాళ్ళు ఇంకొకరు చెప్పండి. ఇలా చైన్గా ఉంది. మన ఊరి ప్రకారం, మన గైగర్పడి ప్రకారం ఒక 100 మందికి ఇచ్చామంటే ఆ పక్కన ఒక 100 మందికి ఇచ్చారు, ఆ పక్కన 100 మందికి ఇచ్చారు. అందరికీ వ్యాపించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. పారాయణం గ్రూప్ అని పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఏదో అలాగ 5 అన్నదానం ప్రారంభించాము. ఈ రోజుకి అన్నదానం 200 మందికి చేస్తున్నామండి. మీరందరూ కూడా నాకు అందరూ డోనర్ సహాయంతోనే నేను చేస్తున్నాను. అలాగే వీరబాబు గారు ఇచ్చిన ఈ కార్యక్రమం నేను సైతం అనే కార్యక్రమాన్ని కూడా మేము మొదలుపెట్టాము. మా పారాయణం ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కలిపి అలా మొదలుపెట్టి 10 మందితో మొదలుపెట్టాము. ఈ రోజుకి 110 మంది డోనర్స్, 30 మంది వికలాంగులు వస్తున్నారు. వాళ్ళకి అందరి తరఫున నాకు ఈ సహాయం చేసిన అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. నాకు అందరూ కూడా ఎప్పుడు ఇలాగే సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ముద్రగడ్డ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా పత్తిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి మండలాలు, ఏలేశ్వరం పట్టణంతో 60,000 సంతకాలు సేకరించామని అన్నారు. సేకరించిన 60,000 సంతకాలని మండల కన్వీనర్ల సమక్షంలో పార్టీ కాకినాడ జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. 60,000 సంతకాలు తరలించే వాహనాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్టీ శ్రేణులతో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్రగడగిరి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. దానిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా 58,410 సంతకాలు పార్టీ కన్వీనర్ల సమక్షంలో సేకరించి వీటిని జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వమ్మి రఘురాం, తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మీ శివకుమారి, బదిరెడ్డి గోవింద్, సిడగ వెంకటేశ్వరరావు, శంకర రాంబాబు, బీషెట్టి అప్పలరాజు, జెడ్పీటీసీ గొల్లు చిన్న వాదీనం, బెహర దొరబాబు, జలిగంపల ప్రభాకరరావు, గౌతుస్వామి, అడపా సోమేష్, వాసిరెడ్డి భాస్కర్ బాబు, నరాల శ్రీను, నక్కురు గుర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి. ఆ విషయంగానే మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మడం జరిగింది. వేళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడం జరిగిందండి. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మండలంలోని, ప్రతి గ్రామంలోని, ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
ఎండనక వాననక లెక్క చేయకుండా రాత్రి పగలు చూడకుండా సుమారు 60,000 సంతకాలు, టు బి వెరీ ప్రిసైజ్ 58,410 సంతకాలు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి. ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్రం అభివృద్ధికి ఆలోచించి 60,000 మంది సంతకాలు పెట్టారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. 18న రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం కాకినాడలో నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ అధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర కార్యదర్శి పెంకరాజు పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఈ నెల 18వ తేదీన కాకినాడ వీరి కమల్ థియేటర్లో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంఘ వర్కింగ్ అధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర కార్యదర్శి పెంకరాజు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర బీసీ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విస్తృత స్థాయి సమావేశానికి సినీ నటుడు సుమన్, రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు సొంటి నాగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. కాకినాడ జీఆర్టీ నుండి వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో బీసీలకు నామినేటెడ్ మంత్రి పదవి కేటాయించే విధంగా తీర్మానం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కొండబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేతనాల వెంకటరమణ, పెంక వెంకటలక్ష్మి, వేణుగోపాల్ శాంతి, పెంక శివ, వాసంశెట్టి మహేష్, శివరామకృష్ణ, వీరభద్రారావు, వినాయక్, పాలిక చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున మరి రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖున వీరకమల టాకీస్లో దగ్గర మధ్యాహ్నం 2 గంటలకి మరి భారీ బహిరంగ సభ జరుగుతుందండి. మరి దాని నిమిత్తం కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు యనమదల రవి గారు ఆధ్వర్యంలో, అలాగే పెంకేరాజు గారు ఆధ్వర్యంలో మా బీసీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున హాజరవుతామండి. అలాగే మన రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు గారు, మరి సుమన్ గారిని కూడా తీసుకుని వచ్చి మన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టినందుకు మన వాయిస్ మనం వినిపించాలని సభాముఖంగా అందరూ కూడా ఆ రోజు మాట్లాడతారండి. మరి అలాగే మహిళలకు కూడా బీసీ కోటాలో మహిళా రిజర్వేషన్ కూడా ఏ ఒక్కరికి కూడా ఈ కాకినాడ జిల్లాలో మరి చైర్మన్ పదవులు లేవండి. మరి బీసీ మహిళగా నేను ఎన్నో పోరాటాలు చేసిన నాకు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందండి. మరి దాని మీద కూడా పెద్దలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి విషయంలో మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా మహిళలకి, బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని, అలాగే బీసీ మహిళలకి సబ్ కోటా కూడా కేటాయించాలని కోరుకుంటూ ఈ భారీ బహిరంగ సభకి మా మహిళా సోదరులు కూడా అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను. మరి నెల 18వ తేదీన లక్షవారం ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సొంటి నాగరాజు గారు, అదేవిధంగా ప్రముఖ సినీ నటులు సుమన్ గారు కమలవీర్ థియేటర్లో బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాకినాడ జిల్లా ముఖ్యులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య అజెండా ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మాతో ఓట్లు వేయించుకొని మాకు పదవులు ఇవ్వకుండా వాళ్ళు ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు, ఈ తదితర అంశాలపై చర్చించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మాకు ఇక్కడ బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కాకినాడ పార్లమెంట్లో, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలని మొదలైన అంశాల మీద కూలంకుషంగా చర్చించి మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తక్షణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూడా మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈ ఇద్దరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర బీసీ సంఘ సర్వసభ్య సమావేశం మరి కమలవీర్ థియేటర్ నందు డిసెంబర్ 18 లక్షవారం మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుందండి. ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు గారు, అలాగే ప్రముఖ సినీ నటులు మరి బీసీ ముద్దుబిడ్డ సుమన్ గారు ఇచ్చేస్తారండి. అదేవిధంగా మరి జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న మరి బీసీ సమస్యలపై వారి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారు. ముఖ్యంగా మన కాకినాడ జిల్లాలో
అర్హత గల బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కట్లేదు. దీని మీద మరి సంఘ పెద్దలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చర్చించి మరి కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది. మరి అన్ని కులాల వారు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సామర్లకోట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. భవిత స్కూల్ మరియు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు సమక్షంలో మానవ హక్కుల దినోత్సవం సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామర్లకోట మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య హాజరయ్యారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం గల కారణం మనకు ఉండే హక్కుల గురించి, అనగా ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, తగిన గౌరవంతో బతికే హక్కుల్ని మానవ హక్కులుగా గుర్తించి 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు అందరూ ఏకగ్రీవంగా మానవ హక్కుల కమిషన్ను ప్రకటించినట్లు అధ్యక్షులు అప్పలకొండ తెలిపారు. భారతదేశంలో 1993లో పార్లమెంట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆమోదించబడగా రాష్ట్రంలో కూడా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు జరిగిందన్నారు. ఈ మానవ హక్కుల కమిషనర్లో సామాన్య ప్రజలకు ఏ సమస్యలున్నా ఆయా శాఖల అధికారుల ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగిన, మానవ హక్కులకు భంగం కలిగిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్కు కానీ స్వయంగా ఫిర్యాదు చేసుకుని న్యాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి మేము నడిపించడానికి మా సంఘ సభ్యులు ఉన్నమట్ల ధనలక్ష్మి, ఉన్నమట్ల విశ్వనాథం, కాశీ చంద్రావతి, కాశీ శిరీషలు అందించిన ఆర్థిక సహాయంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా సంఘం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల్ని మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ప్రశంసించారు. ఈ సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు జరపడంతో పాటు ఆసుపత్రిలోని రోగులు, గర్భిణులు, స్థానిక భవిత పాఠశాల చిన్నారులకు నాయకులు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ వేడుకలు సంఘ ఉపాధ్యక్షులు జ్యోతిక అప్పారావు, కార్యదర్శి కుంచె నానిబాబు, ఎండీ వలిభాష, ఎండీ మున్వార్, సంఘ సభ్యులు, గర్భిణులు, వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనకి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మానవ హక్కుల పరిరక్షణ అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలందరికీ ఫ్రూట్స్ అండ్ ఇతర వాళ్ళకి అవసరమైన ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు మనకి నూతలపాటి అప్పలకొండ గారు మన సామర్లకోటలో ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. మనం అందరం ఇప్పుడు ప్రాథమిక హక్కులు బాధ్యతగాని మాట్లాడుకుంటున్నాం, కానీ అన్నిటికన్నా ముందు మానవ హక్కులు అనేవి చాలా ముఖ్యమైనవి. వాటిని పరిరక్షించుకోవడం ఈ కాలంలో మానవులకి మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో దానికోసం మన సామర్లకోట నుండి ప్రాతినిధ్యం వహించి అనుక్షణం ప్రజా సంస్థల మధ్య పోరాడుతున్న అప్పలకొండ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మానవ హక్కులు అనేటప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో మానవ హక్కుల్ని కాపాడుకుంటూ వాళ్ళకుండే సమస్యలను మేము అధికారుల దృష్టి తీసుకొచ్చి పరిష్కారం చేయడానికి మానవ హక్కుల సంఘం కృషి చేస్తుంది. ఈ మానవ హక్కుల సంఘం స్థాపించడానికి 1947 డిసెంబర్ 10వ తారీఖున ఈ అంతర్జాతీయ మానవ హక్కులు సంఘం అన్నది ఇతర అన్ని దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితి వారు ఇది మంజూరు పాస్ చేసినటువంటి మానవ హక్కుల దినోత్సవం. ఇది అంతర్జాతీయ అన్ని దేశాలు 195 దేశాలు ఆమోదించినటువంటి మానవ హక్కుల దినోత్సవం. మన భారతదేశంలో అయితే 93లో వచ్చింది. అది మానవ హక్కుల దినోత్సవంగా 93 నుంచి మన భారతదేశంలో నడుపుకోవడం జరిగింది. అందువలన మన భారతదేశంలో మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో ఉంది, అలాగే మన ఆంధ్రాలో కర్నూలులో ఉంది. కాబట్టి మనకు ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంది అంటే పోలీసు వారి నుండి కానివ్వండి, వైద్య శాఖ నుండి కానివ్వండి, లేకపోతే రెవెన్యూ శాఖ నుండి, ఏ శాఖ నుంచి అయినా ఏవైనా ఇబ్బందులు ఉంటే స్వయంగా లిఖితపూర్వకంగా మీరు మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసుకుని ప్రజల న్యాయం పొందడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు, ప్లేట్లను పెట్టుకోలేని వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. మానవ హక్కుల సంఘం ద్వారాగా, మానవ హక్కుల కమిషన్ ద్వారాగా మీకు సత్పరిణాయం జరుగుతుందని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నేను మనవి చేసేది ఒకటే, అందరూ మానవ హక్కులు కాపాడుకోవాలి. అంటే ఒకరి హక్కులు ఒకరు హరించకుండా, అధికారులు ప్రజల హక్కులు హరించకూడదు, ప్రజలు అధికారుల హక్కులు హరించకుండా అందరూ కలిసికట్టుగా కమిషనర్ గారు చెప్పినట్టు అందరూ మన ఒకరిని గౌరవించుకుంటూ, మర్యాద పరుచుకుంటూ, ప్రజల హక్కులు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఈ సామర్లకోటలో ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉన్నట్టయితే మా సంఘానికి
తెలియజేసినట్టయితే మీకు మేము సహకరిస్తాము, న్యాయం జరగటానికి మేము అధికారులతో తిరుగుతాము, అధికారుల ద్వారా మీకు న్యాయం జరగటానికి మేము ముందుంటామని సంఘం ద్వారా ప్రజలందరికీ, అంటే ఒక సామర్లకోట జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మానవ హక్కుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వరి, పత్తి, ఉద్యాన పంటలు పండించిన రైతులు తీవ్ర నష్టాలు పాలు అయ్యారని కూటమి ప్రభుత్వం వెంటనే రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు. మొంత తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ, అదేవిధంగా కౌలు రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట పిఠాపురం సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు రైతులతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శాఖ రామకృష్ణ, బోడకొండ తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోకల ప్రసాద్, రాజాల నాగేశ్వరరావు, బాబీ, భవానీ, కేశబోని గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కౌలు రైతు పంట పండిస్తూ ఉంటారు. మధ్యలో దళారులేమో ఇది 1000కి 1100కే ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా కూడా రైతాంగం మీద దృష్టి పెట్టకుండా కూడా పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఇవాళ మేము రైతు పొలాల వైపు పర్యటన చేస్తే రైతు ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారో మేము గమనించడం జరిగింది. ఇక్కడ డిసెంబర్ నెల వస్తున్నా కూడా ఇంకా రైతాంగం ధాన్యాలతో మగంలోనే ధాన్యాలతో ఉన్నాడంటే ఇక్కడ ఆదిలోనే నీరు ఎద్దడి ఏర్పాటు జరిగింది. రెండోది ఎరువులు కొరత వల్ల ఈ డిసెంబర్ నెల వరకు కూడా ఇంకా ధాన్యం కొనుగోలు చేయలేదు. రైతు భరోసాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇవాళ సిపిఐ పార్టీ తరఫున స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వర్తించాం. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం దిగొచ్చి మిగిలిన ధాన్యం కొనుగోలు చేయకపోతే భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దిగుబడి కూడా 40 బస్తాలు వచ్చే దిగుబడి 20 బస్తాలకే పడిపోయింది. అయినప్పుడు కూడా ఆ రంగు కూడా మారిపోయి రైతులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది రైతులు కొనడానికి కానీ బిల్డర్లు రావటం లేదు, అలాగే ప్రభుత్వం కూడా రావటం లేదు. వెంటనే ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని రైతులకి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అలాగే స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలి రైతులకి. అలాగే ఆక్వా రైతులు కూడా చాలా నష్టపోయారు. ఆక్వా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. ఈ సమస్యల మీద నిరంతరం రైతు సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులు, ఉల్లి, టమాటా, అరటి మొత్తం రైతాంగం అంతా కూడా ఇది రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో ఉంది. కూటమి వచ్చిన తర్వాత రైతులు బతుకులు మారతాయేమని భావించారు. కానీ రైతులు మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డారు కూటమి పాలకుల వల్ల. మంతా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కనీసం ఖరీఫ్ సమయంలో సరే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అనుకున్నారు. చిన్న ఉదాహరణ, పౌర సరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో 6,70,00,000 గోను సంచులు రెడీగా ఉంచాము, ఏ తుఫాను వచ్చినా ఏ ప్రమాదం లేదు అని చెప్పారు ఆయన. కనీసం ఒక్క గోను సంచి కూడా ఏ రైతుకు ఇవ్వలేదు. ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే మేము మొత్తం రైతుల పరిస్థితి మొత్తం తిరిగాం. ఈరోజు తేమ వల్ల, వరి కలర మారడం వల్ల రైతు సేవ ఈ భరోసా కేంద్రాలు కానీ అన్నల సుఖీమా పేరిట సరే ఎవ్వరు కూడా రైతు వద్ద రాలేదు. దాంతో రైతు బ్రోకర్లు అంటే మిల్లర్లు నమ్ముకుని 75 కేజీల బస్తా ఈరోజు 1200, 1350 అంటే సుమారు 1000 రూపాయలు అన్నారు. అంటే ఎంత నష్టపోయారో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే బస్తాకు 600 రూపాయలు, 700 రూపాయలు నష్టపోయారు. అసలే రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు ఈ తుఫాన్ల వల్ల కూడా వరి కొనకపోతే ఎవరిని అడగాలి? ఏం చేయాలి? రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. వాళ్ళకి ఆత్మహత్యలు సరైన తప్ప వేరే మార్గం లేదు. మరో పక్క పాలకులు ఏం చెప్తున్నారు? రైతే వెండి మొక్క, రైతుకి ఏ సమస్య రామో అని చెప్తారు. కానీ
మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ నిరంతరం ఏం మాడుతూ ఉంటారు, రైతులతో ఫోటోలు దిగుతూ అనేక కబుర్లు చెప్తారు. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ఇప్పటికీ రైతులు చాలా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తాము, మాకు ఓటు వేయమని చెప్పి ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. కనీసం ఆ సిఫార్సులకి దిక్కే లేదు. అందుకని ఈ నేపథ్యంలో మేము ఒకటే కోరుతున్నాం, రైతుల ఉసిరు మంచిది కాదు. గతంలో రైతుల ఉసిరు వల్లే చాలా ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయినాయి. అలాంటి రైతాంగ ఉద్యమం పంజాబ్, చండీగఢ్ ఇలా రాష్ట్రం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గడగలు ఆడించారు. నరేంద్ర మోడీ కూడా కిందకి దిగాడు. ఈ నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా రైతుల్ని ఆదుకోండి, రైతు భరోసా కింద వాళ్ళ కేంద్రాల వద్ద వరిదలను కొనండి, రంగు మారినా రైతు గిట్టుబాటు ధర ఇవ్వండి. లేకపోతే మాత్రం ఇది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపాలిటీల పరిధిలో భిక్షాటనం, ట్రాన్స్జెండర్స్ కు తమ వృత్తుల నుండి బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన అవకాశాలపై దృష్టి పెట్టాలి. బుధవారం సంబంధిత శాఖలు మరియు స్వచ్ఛంద సంస్థలతో చర్చించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజా ఉద్యమం ర్యాలీ ప్రారంభించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. జిల్లాలో ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు జరిగే టెట్ పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలి. టెట్ ఎగ్జామ్ నిర్వహణపై పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన, శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.